వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ముంబై, చెన్నై అనే విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు మన తెలంగాణలోని హైదరాబాద్లో సర్వీస్ సెక్టర్ ఫార్మాతో పాటు టీఎస్ఐఐసి ద్వారా 12,635 ఎకరాలలో ఒక బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని సంగారెడ్డి జిల్లా జరాసంగం న్యాల్కల్ మండల్ దగ్గర 3,095 కోట్ల బడ్జెట్తో స్థాపించబోతున్నారు. దీనికి కేంద్ర పర్యావరణ శాఖ నుండి క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. ప్రభుత్వం జహీరాబాద్ దగ్గరే ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడానికి గల కారణం, ఇక్కడ నుండి 13 కిలోమీటర్ల దూరంలో సింగూర్ జలాశయం నుండి వాటర్ సప్లై, సమీపంలో ఉన్న శంకర్పల్లి, సదాశివపేట్ వద్దనున్న సబ్ స్టేషన్స్ ద్వారా ఎలక్ట్రికల్ ఫెసిలిటీ, దగ్గరలో పూణే మచిలీపట్నం హైవే, వికారాబాద్ రైల్వే స్టేషన్, కొత్తగా నాందేడ్ అకోలా హైవే, 600 కిలోమీటర్ల డిస్టెన్స్లో కృష్ణపట్నం సీపోర్ట్, ఇలాంటి అనుకూలతలను ఆధారంగా చేసుకునే ఇక్కడే విద్యుత్ పరికరాలు, మెటల్, ఆహార వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి, నాన్ మెటాలిక్ మినరల్స్, ఎలక్ట్రానిక్, మిషనరీ రంగాలకు భూములను కేటాయించడం జరిగింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో 50% ఇండస్ట్రియల్ జోన్కి, 5.2% లాజిస్టిక్స్ జోన్, 15% గ్రీన్ జోన్గా, 6.1%ని రెసిడెన్షియల్ జోన్కి, 24% ల్యాండ్ని టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ యూటిలిటీ జోన్స్కి కేటాయించారు. ఇక్కడ ఉన్న ల్యాండ్లో 771 ఎకరాలని రెసిడెన్షియల్ జోన్కి కేటాయించినప్పటికీ, ఇక్కడ వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లోని ఉద్యోగ అవకాశాల కారణంగా ఇక్కడ రెసిడెన్షియల్గా ల్యాండ్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇంతటి ప్రతిష్టాత్మక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది మన హైదరాబాద్లోని ముంబై హైవేలో జహీరాబాద్ దగ్గర రాబోతుండడం, ఇటువంటి ప్రాంతంలోనే ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మంచి లాభాలు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవారు మీరు చూస్తున్న ఈ వెంచర్ సెలబ్రిటీ హిల్ వ్యూ. ఇది డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్తో 83 ఎకరాస్లో ఉంది. చాలా అద్భుతంగా కనిపించే ఈ వెంచర్లోని ఓపెన్ ప్లాట్స్పై పెట్టుబడి చేయాలనుకునేవారు స్క్రీన్పై ఉన్న మా నెంబర్స్ అండి. ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ అయిన వెస్ట్ హైదరాబాద్లో గల మా కంపెనీ వెంచర్కి సంబంధించిన వివరాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.